ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ 6న రాబోతున్న శ్రీరామనవమి పూజ గురించి, శుభ గడియలు, అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు మనం జరుపుకుంటాం. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందట. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? శ్రీరామనవమి రోజు ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల అంటే ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. ఈ విశ్వసనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి. కావున శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల ఈ కొత్త సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముడి విగ్రహాన్ని కానీ, రాములవారి చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండుగ పర్వదినాన రాములవారిని మన పూజగతిలో ప్రతిష్ఠించుకుంటే మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. శ్రీరామనవమి నాడు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజలు చేసుకోవాలి. శ్రీరాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం 4:30 నుండి 5:20 వరకు పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం వేళలో పూజ చేయాలనుకునేవారు 6:41 నుండి 7 గంటల వరకు పూజ చేయవచ్చు. శ్రీరామనవమి రోజున ఈ గడియలు చాలా శక్తివంతమైనవి అని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేయాలనుకునేవారు ఈ సమయాల్లో మీకు వీలైన సమయాన్ని ఎంచుకొని ఈ సమయాల్లో మాత్రమే పూజలు చేసుకోండి. శ్రీరాముల అనుగ్రహం మీపై కలుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. రాముల వారిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగి సకల అష్టైశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు. చామంతి పూలతో రాములవారిని పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. శ్రీరామనవమి పండుగ నాడు ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించాలి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తరతరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కావున శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేయాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. శ్రీరామనవమి రోజున పిండి దీపాలను వెలిగిస్తే మీరు ఊహించనంత అదృష్టం కలుగుతుంది.
మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరాముల వారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసీ దళాలు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసీ దళాలను పెట్టుకోండి. తులసీ దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ తొలగి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. మీరు ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప సదావకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక ఆ అక్షింతలను ఎంతో దైవశక్తి ఉంటుంది. పూజ అయిన తర్వాత మీ కుటుంబమంతా అక్షింతలు తల మీద వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపై గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టండి. మీకున్న దరిద్రం అంతా తొలగి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు ఏ లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందుతారు. పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసీ దళాలను వేయండి. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ ఏడాది పాటున ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. ఇక మీ ఇంటి సంపద పెరుగుతుంది. సీతమ్మ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాములని పూజిస్తే వాళ్ళ ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితం ఉంటుంది. ఇక ఈ రోజున శ్రీరామాయణం చదివినా లేక విన్నా శ్రీరాముల వారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. కానీ రామాయణం చదివేటప్పుడు వేదికపై ఒక కుర్చీపై ఆసనం వేసి దానిపై ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఉంచండి. ఆయనకు నైవేద్యంగా అరటిపళ్లను ఉంచండి. ఎక్కడైతే రామనామం కానీ రామభజన కానీ చేస్తుంటారో అక్కడకు ఆంజనేయ స్వాముల వారు ఏదో ఒక రూపంలో వస్తారు. శ్రీరాముడి నామస్మరణ పూర్తయ్యాక అందరికన్నా చివర్లో దిగాలుగా అక్కడి నుండి వెళతారు. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కానివారు ఎవరైనా ఉంటే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన అక్షింతలను తలపై చల్లుకుంటే తొందరలో వారికి వివాహం జరుగుతుంది. శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన్న సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే మీకున్న జాతకపరమైన దోషాలన్నీ తొలగి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ కొత్త సంవత్సరమంతా డబ్బు కొరత లేకుండా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చెయ్యాలి. శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ₹1 దానం చేసినా కూడా 1,00,00,000 రెట్ల ఫలితం దక్కుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు
మొదటగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్.